జైపూర్‌లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. జీవిత ఖైదీ అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు, ఒక ఆడ ఖైదీ, మగ ఖైదీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జైల్లోనే ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోగా కోర్టు వాళ్ళకి 15 రోజులు పెరోల్‌ని మంజూరు చేసింది. అసలు వివరాల్లోకెళ్తే ప్రియా సేథ్ అనే అమ్మాయి చదువుకోవడానికి సిటీ వచ్చింది. పేయింగ్ గెస్ట్‌లో ఉంటుంది. ఆ తర్వాత ఏంటో చదువు పక్కన పెడితే తొందరగా నేర సామ్రాజ్యానికి ఆమె బానిసైందో లేకపోతే అలవాటు చేసుకుందో తెలీదు కానీ మొత్తంగా ఒక గ్యాంగ్స్టర్‌గా మాత్రం ఎదగాలనుకుంది. గ్యాంగ్స్టర్‌గా ఎదగాలనుకుంటే హనీ ట్రాపులు చేయడం, వ్యభిచారం చేయడం, ఏటీఎం చోరీలు, ఇంకా ఇలాంటి నేరాలను ఎంచుకుంది. ఈజీ మనీకి అట్రాక్ట్ అయిపోయి ఆ రూట్లో వెళ్ళిందనమాట. సో దీక్షంత్ అనే ఒక అతన్ని ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమించి అతనితో కలిసి ఉండడానికి డబ్బులు సరిపోక ఇంకొక అతన్ని హనీ ట్రాప్ చేసింది. ఆ హనీ ట్రాప్ చేసిన అబ్బాయిని ఒకరోజు ఇంటికి పిలిస్తే ఆ మాజీ ప్రియుడు, సంబంధికులు అందరూ ఉండగా అతన్ని కిడ్నాప్ చేసి 10 లక్షలు కావాలని డిమాండ్ చేశారు. అప్పటికే ఆయన నా దగ్గర ఇంతే ఉన్నాయమ్మా అని చెప్పి 3 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇంకా నా దగ్గర ఏం లేవంటే సరే వీడిని వదిలేద్దాం అనుకున్నారు. ఇదంతా జరిగింది 2018లో, అంతకుముందు. ఇక వదిలేద్దాం అనే టైంలో వీడు అక్కడికి అందరికీ చెప్తాడేమో, ఒకవేళ పోలీసులకు తెలిస్తే మనల్ని అరెస్ట్ చేస్తారని భయపడి అతన్ని చంపేశారు. సూట్ కేసులో పెట్టేసి శవాన్ని ఎక్కడో పడేయడం జరిగింది. అప్పట్లో ఈ వార్త పెద్ద సంచలనం. ఇదంతా కరోనాకు ముందు జరిగిన సిట్యువేషన్ యాక్చువల్గా చెప్పాలి అంటే. ఆ తర్వాత ఈవిడకి జీవిత ఖైదు పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జైల్లోనే ఉంటుంది. నెక్స్ట్ హనుమాన్ అనే వ్యక్తి, ఇతను కూడా అంటే ఒక కుటుంబాన్ని చంపాడనమాట. ఆ కుటుంబాన్ని చంపినటువంటి కేసులో ఇతను కూడా జీవిత ఖైదు పడింది. తను కూడా అదే జైల్లో ఉంటున్నాడు. అయితే ఇక్కడ ఓపెన్ జైల్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది, మీ అందరికీ తెలియదు. తెలుసుకోవాలనుకోకండి, వేస్ట్. అంటే విషయం ఏం లేదు, ఒక సమాచారం ప్రకారంగా చెప్తున్నా. జీవిత ఖైదీ పడ్డ ఖైదీలను ఏం చేస్తారు అంటే, ఇప్పుడు జైలుకి సంబంధించి బయట ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. అక్కడ అందరికీ పెట్రోల్ కొట్టించడం అంటే బయటకు వదులుతారు వీళ్ళని, ఒక గ్రీన్ కలర్ డ్రెస్ వేసి. వీళ్ళేం పారిపోరు, ఏమో కొంతమంది పారిపోవచ్చు. ఇట్లాంటి సంఘటనలు కూడా చూసామనుకోండి. బట్ అలా వదులుతారు ఒక నమ్మకంగా. జైలుకి సంబంధించి ఒక క్యాంటీన్ ఉందనుకోండి, అందులో వీళ్ళు పనిచేస్తారు. అంటే లోపల తయారయ్యే వస్తువుల్ని బయట కస్టమర్స్కి అమ్మే ఒక చిన్న స్టాల్ అనమాట. వీళ్ళు అక్కడ ఉంటారు. అలా జైలుకి సంబంధించి ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నుమాయిష్ ఉంది, గుర్తుందా? నుమాయిష్ ఏంటి, జనవరి నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 15th వరకు ఉంటుంది. అక్కడ అందరూ స్టాల్స్ పెట్టుకుంటారు. జైలుకి సంబంధించి కూడా ఒక స్టాల్ ఉంటుంది అక్కడ. అంటే జైల్లో వీళ్ళు ఇప్పుడు కఠిన కారాగార శిక్ష అంటే చిన్నప్పటి నుంచి మనం చూసేది రాళ్ళు కొట్టడం, ఇవన్నీ ఉండవు. అక్కడే ఒకవేళ పసుపు చెట్లు పెంచి పసుపు తీసి దాన్ని ఎండబెట్టి పసుపు పొడి తయారు చేసి ప్యాకెట్స్ కట్టడం, లేదా ఎండుమిర్చిని పండించి ఎండించి తర్వాత పొడి కట్టేసి చేయడం, ఇంకా నిత్యావసర సరుకులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా జైలు లోపల తయారయ్యే వస్తువులన్నీ కూడా వాళ్ళు ప్యాకెట్స్లలో చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచుతారు. క్వాలిటీ కూడా బాగుంటాయని జనాలు నమ్ముతారు. సో అట్లా వీళ్ళు స్టాల్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు నుమాయిష్లో స్టాల్ పెట్టినా ఈ ఖైదీలని అక్కడ పెడతారు. వీళ్ళేం పారిపోరు, బట్ అలా ఓపెన్ జైల్లో ఉంటారు. ఈ క్రమంలో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అనమాట. ఇలా ఒకరినొకరు చూసుకునేసరికి ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీళ్ళ తరఫున ఒక అడ్వకేట్ హైకోర్టులో గట్టిగా వాదిస్తే ఓకే, వీళ్ళకు కూడా పెళ్లి చేసుకునే హక్కు ఉంది అని కోర్టు భావించి ఒక 15 రోజులు పెరోల్ మంజూరు చేసింది. అంటే వీళ్ళు 15 రోజులు జైలు నుంచి బయటకు వచ్చి ఏ గుడిలోనో లేకపోతే ఏ సాంప్రదాయం ప్రకారంగానో వీళ్ళు కుటుంబ సభ్యులు లేకపోతే రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ జైలుకి వచ్చి అదే ఓపెన్ జైల్లో ఖైదీలాగా జీవిత ఖైదు అనుభవిస్తూ బతికేయచ్చు. మరి మిగతా కార్యక్రమాలు ఏమన్నా ఉంటాయో లేదో నాకైతే తెలియదు. ప్రజెంట్ అయితే ఇదే న్యూస్. సో ప్రజెంట్ జైపూర్ జైల్లో జరిగిన ఇన్సిడెంట్ అంటే కొత్తగా అనిపించింది కాబట్టి, ఆల్మోస్ట్ మనము ఇట్లాంటి స్టోరీలు సినిమాలలో కూడా ఇప్పటివరకు చూసి ఉండాల. కొత్తగా అనిపించింది కాబట్టి దేశం మొత్తం చర్చించుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.